రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్యాంశాలు. బొందలగడ్డగా సింగరేణి ఓసీపీలు, నాణ్యతతోనే పోటీ మార్కెట్లో మనుగడ. ఈరోజు ఇక్కడి కరోనా కేసులు, పారిశ్రామిక ప్రాంతంలో ముందస్తు అరెస్టులు, వివరాలు. ఓసీపీ బొందలగడ్డలతో బతుకులు బుగ్గిపాలవుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వైఖరి ప్రజాక్షేత్రంలో బహిర్గతం చేయాలని, డ్రిల్లింగ్ పనులతో నష్టపోయిన స్థానికులకు నష్టపరిహారం చెల్లించాలని రామగుండం నగరపాలక 11వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ డిమాండ్ చేశారు. ఓసీపీ 5 నాలా పనుల వద్ద ఈరోజు డివిజన్ ప్రజలతో కలిసి కార్పొరేటర్ తేజస్విని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పనులను అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు మద్దెల దినేష్, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పెద్దెల్లి ప్రకాష్, మహిళా నాయకురాలు పున్నం స్వరూప, మంగ స్వరూప, రమ, కొమ్ముల రమేష్, కుక్క ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నిరసనకు నాయకత్వం వహించిన కార్పొరేటర్ తేజస్విని ప్రకాష్ మాట్లాడుతూ, CP5 కోసము మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యాన్ని కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటు, శోచనీయం. ఎన్నిసార్లు మేము ఈ OCP5 వద్దని చెప్పి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఉద్యమకారుడు అని చెప్పేసి ముద్ర వేసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాతో కలిసి OCP5 ఆపడానికి ఎందుకు రావట్లేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. సింగరేణి GM గారు కూడా ఇక్కడ ఇండ్లు బీట్లు వారి కూలిపోతున్న తరుణంలో ఈ యొక్క నష్టాన్ని భరించడానికి ఎవరు భరిస్తారని చెప్పి మేము అడుగుతున్నాము. సింగరేణి యాజమాన్యం భరిస్తుందా, లేకుంటే సింగరేణి GM గారు భరిస్తారా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? ఈ ప్రజల యొక్క నష్టాన్ని పూడ్చేది ఎవరని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ సింగరేణి OCP5 పనులు ప్రారంభించడానికి మరి ఇక స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఈ OCP5కి వ్యతిరేకమా లేక అనుకూలమా, ఏదో ప్రజల క్షేత్రంలో బయలుపరచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమాలు మేము ఇంకా పెద్ద ఎత్తున చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వెంటనే ఇక్కడికి GM గారు వచ్చి ఈ యొక్క నష్టాన్ని గురించి మాకు సమాచారం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాను. స్థానిక కార్పొరేటర్గా ప్రజల పక్షాన మాట్లాడే యొక్క అధికారం నాకు ఉంది కాబట్టి వాళ్ళ తరపున నేను సింగరేణి యాజమాన్యాన్ని, సింగరేణి GM గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఈ యొక్క OCP5 వెంటనే ఆపకపోయేది ఉంటే నేను ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి నేను నిరాహార దీక్ష చేయడానికి కూడా ముందుంటానని చెప్పేసి ఈ యొక్క నా యొక్క పక్షాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను సింగరేణి యాజమాన్యాన్ని. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందు బాబులు మరోసారి మద్యం సేవించి వాహనం నడిపితే కటకటాల్లోకి పంపిస్తామని గోదావరికని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి పర్వతపు రవి హెచ్చరించారు. ఇటీవల రామగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన 11 మందిని మందు బాబులను ఈరోజు జడ్జి రవి ముందు హాజరుపరచగా 11 మందికి 2,000 చొప్పున మొత్తం 22,000 రూపాయల జరిమానాను విధించారు. నేటి పోటీ మార్కెట్లో బొగ్గు నాణ్యతను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సింగరేణి RG1 జనరల్ మేనేజర్ కె నారాయణ అన్నారు. బొగ్గు నాణ్యత వారోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు GM కార్యాలయంలో జరిగింది. బొగ్గు నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించిన GM నారాయణ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. నాణ్యత విషయంలో ఉద్యోగులు రాజీ పడకూడదని పిలుపునిచ్చారు. నాణ్యతను పెంపొందించే దిశలో ప్రణాళికను చేపట్టాలన్నారు. ఈ వారోత్సవాలు ఈ నెల 19 వరకు జరుగుతాయన్నారు. ఇందులో అధికారులు, నాయకులు త్యాగరాజు, మనోహర్, ఇందూరి సత్యనారాయణ, సలీం, గిర్ధర్ రాజు, రమేష్, సమ్మయ్య, సారంగపాణి తదితరులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి అపన్నహస్తం అందించి పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తన మానవీయతను చాటుకున్నారు. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో తండ్రి లేని నిరుపేద కుటుంబ సభ్యురాలైన వధువుకు పుస్తె, మట్టెలు మరియు ఆర్థిక సహాయం ఈరోజు పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ పల్లె శ్రీనివాస్, ఎంపీటీసీ ప్రియాంక మహేష్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు కందుల పోచం, మేకల మైసయ్య, కుమార్, సుమన్, అజయ్, జోసఫ్, నారాయణ, తిరుమలాచారి తదితరులు ఉన్నారు. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ
చలో ప్రగతి భవన్కు అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈరోజు పలు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నాయకులు రాచకొండ కోటేశ్వర్లు, మామిడి రాజేష్, జక్కుల నరారి నరసయ్య యాదగిరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గోదావరిఖనిలో సిపిఐ నేతల అక్రమ అరెస్టును అప్రజాస్వామికమని సిపిఐ స్థానిక నేతలు అన్నారు. ఈ గోషిక మోహన్, నగర కార్యదర్శి కె కనకరాజు, సహాయ కార్యదర్శి తల్లపల్లి మల్లయ్య, మద్దెల దినేశులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులతో ప్రగతి భవన్ ముట్టడి ఆపలేరని భారతీయ జనతా పార్టీ అంతర్గాం మండల నాయకులు పేర్కొన్నారు. ఈ మండల నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అయిన వారిలో నాయకులు బూషిపాక సంతోష్ కుమార్, గంగాధరి శ్రీనివాస్ గౌడ్, దుర్గం రామకృష్ణ, బండిపల్లి చంద్రన్న, మగ్గిడి సాగర్, సతీష్, దొంతు రఘు ఉన్నారు. ఈ నెల 26న సింగరేణిలో ఒక్కరోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పలు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న ఒక్కరోజు దేశవ్యాప్త జాతీయ సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జాతీయ కార్మిక సంఘాల నాయకులు వి సీతారామయ్య, బి జనక్ ప్రసాద్, టి రాజారెడ్డిలు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈరోజు గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వారికి అమ్ముతున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు మరియు ప్రజలకు, దేశానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. బొగ్గు పరిశ్రమ రక్షించుకోవడానికి మరియు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడం కోసం ఈ నెల 26న ఒక్కరోజు సమ్మెను పిలుపునిచ్చామని వారు పేర్కొన్నారు. ఈ సమ్మెకు బిఎంఎస్, టీబీజీకేఎస్ యూనియన్ల మద్దతు కూడా ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాతీయ సంఘాల నాయకులు వై గట్టయ్య, నరసింహారెడ్డి, మడ్డి ఎల్లాగౌడ్, ధర్మపురి తదితరులు పాల్గొన్నారు. అడ్డగుంటపల్లి పట్టణ ప్రగతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం నగరపాలక 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు పర్యవేక్షణలో ఉచిత కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ సుమలత మాట్లాడుతూ అందరూ కరోనా పరీక్షలు చేయించుకొని కరోనా మహమ్మారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ అడ్డగుంటపల్లి మెడికల్ ఆఫీసర్ హరిత భవాని, సూపర్వైజర్ అనిత, ఏఎన్ఎంలు పద్మ, స్వప్న, విజయలక్ష్మి, ఆశా వర్కర్ రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు వైద్యశాఖ వేగవంతం చేసింది. ఈ ప్రాంతంలో పలు డివిజన్ల పరిధిలో పలు కాలంలో ఈ కరోనా పరీక్షలను ఆరోగ్య కేంద్రం వైద్యులు చేపడుతున్నారు. ఈరోజు ఇక్కడ కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో 21 మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా 4 కరోనా నిర్ధారణ వచ్చింది. రామగుండం పిఎస్సిలో 3 గాను 1, బసంతనగర్ పిఎస్సిలో 6 గాను 2, అంతర్గాం పిఎస్సిలో 38 మందికి గాను 1 కరోనా నిర్ధారణలు వచ్చాయి. పుట్నూరు పిఎస్సిలో 38 మందికి గాను ఎవరికే కరోనా నిర్ధారణ రాలేదు. రామగుండం యూపీఎస్సిలో 14 మందికి గాను 1, అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో 27 మందికి గాను 1 కరోనా నిర్ధారణ వచ్చింది. అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో 10 మందికి, లక్ష్మీపురం యూపీఎస్సిలో 23 మందికి, ఫైవింగ్ లైన్ యూపీఎస్సిలో 35 మందికి, జనగామ యూపీఎస్సిలో 22 మందికి కరోనా పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఈ ప్రాంతంలో 217 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 10 మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.